అండి అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. అందరికీ ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు. పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఒక తెలియని భయం ఎప్పుడూ ఒకటి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు సినిమాలు ఆపేస్తారేమో, ఆయన పాలిటిక్స్లో బిజీ అయిపోతున్నారు కాబట్టి. ప్రస్తుతం ఆయన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు, 5 శాఖలకి మంత్రిగా ఉన్నారు. జనసేన పార్టీకి అధినేత ఆయనే కాబట్టి పాలిటిక్స్లో బిజీ అయిపోతున్నారు కాబట్టి క్రమంగా ఆయన సినిమాలు ఆఫ్ చేస్తారేమో అనేటువంటి ఒక భయం పవన్ కళ్యాణ్ గారి అభిమానుల్లో ఉంటుంది. ఈ భయం ఉన్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి ఒక బూస్ట్ ఇచ్చే వార్త ఏంటి అంటే, పవన్ కళ్యాణ్ గారి కొత్త సినిమా ఒకటి అనౌన్స్ అయింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ గారు మరొక కొత్త సినిమాను చేయబోతూ ఉన్నారు. ఉస్తాద్ భగత్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయా ఉండవా అనుకునేటువంటి అంటే ఒక రకంగా భయాందోళన ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ అభిమానులందరికీ కూడా ఒక ఊరటనిచ్చే విషయం, ఒక ఆనందాన్ని ఇచ్చే విషయం. పవన్ కళ్యాణ్ గారి 32వ సినిమా అనౌన్స్ అయింది. అయితే నిజానికి ఇది గతంలోనే ఒప్పుకున్న సినిమా, అదే ఆగిపోయింది. ఇప్పుడు ప్రొడ్యూసర్ మారారు, మరొకసారి ఈ సినిమా పట్టాలెక్కబోతూ ఉంది. నిజానికి 2025వ సంవత్సరం పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి పండగ. ఎందుకంటే 2 పవన్ కళ్యాణ్ గారి సినిమాలు వచ్చాయి. చాలా సుదీర్ఘకాలం తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత ఒక 2 సినిమాలు వచ్చాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఓజీ. ఓజీ ఏమో బ్లాక్ బాస్టర్ హిట్, హరిహర వీరమల్లు ఏమో ఒక రకంగా ఆడింది. ఓజీ అయితే బ్లాక్ బాస్టర్ హిట్, పవన్ కళ్యాణ్ గారి అభిమానికి తగ్గట్టు హైట్ సాధించడం జరిగింది. తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మీద చాలా ఆశలు ఉన్నాయి. మార్చి ఏప్రిల్లో ఆ సినిమా రిలీజ్ కాబోతున్నట్టు మనకున్నటువంటి సమాచారం. తర్వాత ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కానీ, ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ఓజీ, హరిహర వీరమల్లి కానీ ఎప్పుడో ఒప్పుకున్న సినిమాలు. కరోనా టైంలోనే పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నటువంటి సినిమాలు. సరే, ఆయన రాజకీయ కారణాలు, రకరకాల బిజీ షెడ్యూల్ కుదరని కారణంగా సినిమాలన్నీ వాయిదా పడుతూ వచ్చాయి. ఇప్పుడు ఆ సినిమాలన్నీ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాలు అయిపోయిన తర్వాత మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు కొత్త సినిమాలకు సైన్ చేస్తారా చేయరా అనేటువంటి ఒక చర్చ ఎప్పుడూ ఉంది. గతంలో పవన్ కళ్యాణ్ గారు ఇక సినిమాలు మానేస్తాను అని స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు చాలామంది నిరాశపడ్డారు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు రాజకీయ నాయకుడి కంటే ముందు సినిమా నటుడు. ఆయన ఇప్పుడు మీకు పీఠాపురం ఎమ్మెల్యేగా కనపడవచ్చు, మంత్రిగా కనపడవచ్చు, డిప్యూటీ సీఎంగా కనపడవచ్చు, జనసేన అధినేతగా కనపడవచ్చు. జనసేన అధినేత కంటే ముందు అసలు ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా కూడా మీకు తెలిసి ఉండొచ్చు. కానీ వీటన్నిటికంటే ముందు పవన్ కళ్యాణ్ సినిమా నటుడు. సినిమా పరంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. కాబట్టి ఆయనకంటే ఒక క్రేజ్ సినిమాల ద్వారా వచ్చింది. కాబట్టి సినిమాల నుంచి హైలైట్ అయిన తర్వాతే రాజకీయాల్లోకి వచ్చి తన భావాజాలని చెప్పుకొని ఓటములు ఎదురైనా చెదరకుండా బెదరకుండా నిలబడి గెలుపును సాధించినటువంటి వ్యక్తి. కాబట్టి సినిమాలు మానేస్తాను అనే మాట పవన్ కళ్యాణ్ గారి నోటి నుంచి రాగానే చాలామంది నిరాశపడ్డారు ఒక టైంలో. కానీ తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకున్నటువంటి సినిమాలన్నీ కంప్లీట్ చేయడం మొదలెట్టారు. తర్వాత ఈ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేసిన తర్వాత ఏంటి పవన్ కళ్యాణ్ గారి సినిమాలు ఉంటాయా ఉండవా అనేటువంటి ఒక భయ ఆందోళన. నేను కూడా ఆయన్ని కలిసినప్పుడు డైరెక్ట్గా అడిగాను పవన్ కళ్యాణ్ గారిని, ఏం సార్ మరి ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేస్తారు సరే, తర్వాత సినిమాలు ఉంటాయా ఉండవా అని అడిగాను. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం ఏంటి అంటే, ఎప్పటి పరిస్థితులను బట్టి అప్పుడే డెసిషన్ తీసుకుంటాను. రాబోయే కాలంలో సినిమాల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారితో కలిసి చర్చించి నిర్ణయం తీసుకుంటాను అనేటువంటి విషయాన్ని ఆయన చెప్పుకొచ్చారు. అంటే రాబోయే కాలంలో సినిమాలు తీస్తానని కానీ ఆపేస్తానని కానీ ఏమీ చెప్పలే. అప్పుడు సంగతి అప్పుడే అన్నట్టు ఆయన సమాధానం ఇచ్చారు. కాకపోతే ఏంటంటే కొత్తగా ఆయన ఏ సినిమాలకి సైన్ చేయట్లే. ఆల్రెడీ ఒప్పుకున్న సినిమాలు కంప్లీట్ చేస్తున్నారు తప్ప ఈ మధ్యకాలంలో ఆయన ఏ కొత్త సినిమాకి సైన్ చేయలే. అసలే రాజకీయాలు చాలా బిజీగా ఉన్నారు. ఆయన చేతిలో 5 శాఖలు ఉన్నాయి. కూటమి నాయకుడిగా ఆయనకి బాధ్యతలు ఉన్నాయి. పార్టీకి అధినేతగా ఉన్నారు, ఆ పార్టీని నిర్మించుకోవాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. ఆయనకి ఇచ్చిన 5 శాఖలకి న్యాయం చేయాల్సిన బాధ్యత ఆయన మీద ఉంది. చాలా ఆశలతోటి పవన్ కళ్యాణ్ చెప్పిన మాట విని చాలామంది ఓట్లేశారు. కాబట్టి ఆయన ఇప్పుడు కీలకమైన బాధ్యతలు వచ్చారు. కాబట్టి ఆ బాధ్యతను ఫుల్ఫిల్ చేసుకొని చూపిస్తేనే రాజకీయంగా ఆయనకు అవకాశం ఉంటుంది రేపు రాబోయే కాలంలో. కాబట్టి దాన్ని ఫుల్ఫిల్ చేసుకునే దాంట్లో ఆయన బిజీగా ఉన్నారు. అంటే ఒప్పుకున్న సినిమాలకి టైం ఇవ్వడానికి ఇబ్బందిగా ఫీల్ అవుతూ తిన్నా తినకపోయినా నిద్ర హారాలు మాని మరి ఆయన ఉన్న సినిమాలకి టైం ఇస్తున్నారు. అలాంటి టైంలో మళ్ళీ కొత్త సినిమాలకి అసలు ఆయన షెడ్యూల్ చేసే అవకాశమే లేదు. కాకపోతే ఇప్పుడు ఉన్న 2 సినిమాలు అయిపోయినాయి.
ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ కూడా దాదాపు అయిపోవచ్చింది. ఇక అయిపోయిన తర్వాత ఇక ఆయన కొంత పూర్తి కాలం రాజకీయాల్లో బిజీ కావచ్చు ఆయన. అదే ఆ సమయంలోనే గతంలో ఒప్పుకొని వాయిదా పడి ఆగిపోయినటువంటి సినిమాని మళ్ళా పట్టాలెక్కించబోతా ఉన్నారు. సినిమాల పరంగా 2026, 2025 రాగానే పవన్ కళ్యాణ్ గారి అభిమానికి ఒక బూస్టింగ్‌గా ఉండబోతుందనేది తెలియవస్తున్న సమాచారం. సరే పవన్ కళ్యాణ్ గారి 32వ సినిమా అయితే అనౌన్స్ అయిపోయింది. మరి 33వ సినిమా ఉంటదా? ఉండదా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. కాకపోతే పవన్ కళ్యాణ్ గారు చెప్తా ఉంటారు. నా ఆదాయం సినిమాలే. నేను రాజకీయాల్లో సంపాదించుకోవడానికి రాలేదు. రాజకీయాల్లో అవినీతి చెయ్యను. పైగా సినిమాల ద్వారా నాకొచ్చే ఆదాయాన్ని కూడా ఎంతో కొంత భాగం ప్రజల కోసం ఖర్చు పెట్టడానికి ఏమాత్రం వెనకాడను అని చెప్తా ఉంటారు. రియాలిటీలో కూడా మనకు అది కనపడతా ఉంటది. విజయవాడ వరదలు వచ్చినప్పుడు చూడండి. కోట్లాది రూపాయలు ఆయన వ్యక్తిగత డబ్బులు సాయం చేశాడు. తర్వాత ఖమ్మంలో వచ్చిన వరదలు, తెలంగాణలో ఖమ్మంలో వచ్చిన వరదలకు కూడా ఆయన ₹1,00,00,000 సహాయం రేవంత్ రెడ్డి గారి సహాయ నిధికి చేశాడు. ముఖ్యమంత్రి గారి సహాయ నిధికి. తర్వాత మొన్నటికి మొన్న రీసెంట్‌గా కూడా ఆయన ఒక స్కూల్‌కి కంప్యూటర్లు ఇవ్వటం కావచ్చు, లైబ్రరీ ఏర్పాటు చేపియటం కావచ్చు, చిలకలూరిపేట దగ్గర స్కూల్‌కి. తర్వాత అంతకుముందు అరకు గిరిజన గ్రామాల్లో వాళ్ళకి కనీస వసతులు సొంత డబ్బులతో ఏర్పాటు చేయటం. వాళ్ళకి బట్టలు కొనివ్వటం, చెప్పులు కొనివ్వటం, పిఠాపురంలో చాలామంది మహిళలకి చీరలు పంపించడం. ఇలా పవన్ కళ్యాణ్ గారు అనేక దాన కార్యక్రమాలు. అంతకుముందు అసలు ఇప్పుడంటే పొజిషన్‌లో ఉన్నారు. పొజిషన్‌లో లేనప్పుడు కూడా ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయిన సమయంలో కూడా కౌలు రైతులకు తన పిల్లలకు దాచుకున్న డిపాజిట్ డబ్బులు కూడా తీసిచ్చారు. కౌలు రైతులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇబ్బంది పడతా ఉంటే ఆ కౌలు రైతులకు ఇచ్చారు. ఉద్దానం బాధితులకు ఇచ్చారు. ఇలా అనేక దాన కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత సహాయాలు ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి. సో పవన్ కళ్యాణ్ గారి సినిమాల మీద మీ అభిప్రాయం? ఇయ్యాల అనౌన్స్ అయినటువంటి సినిమా ఆయన మిలిటరీ ఆఫీసర్‌గా నటించబోతున్నారని వస్తున్న సమాచారం. ఇంకా కరెక్ట్‌గా ఏం తెలీదు గానీ బయటికి లీక్ అవుతున్న సమాచారం ఏందంటే ఇప్పుడు ఒప్పుకున్నటువంటి సినిమాలో ఆయన మిలిటరీ ఆఫీసర్‌గా నటించబోతున్నారని. ఒకవేళ ఏమన్నా 'ఆపరేషన్ సింధూర్' బేస్ మీద ఏమన్నా సినిమా రాబోతుందా? చూడాలి. ఇలా వస్తే మాత్రం బావుంటది. 'ఆపరేషన్ సింధూర్' పాకిస్తాన్ మీదకి మనం బుద్ధి చెప్పినటువంటి విషయాలు వీటన్నిటిని క్రోడీకరిస్తూ సినిమా వస్తే మాత్రం బావుంటది. కాకపోతే మరి 'సురేందర్ రెడ్డి' గారు ఎప్పుడో చెప్పిన కథ కదా! ఆ కథలో ఇయన్నీ ఉన్నాయా అంటే కథ కూడా మారిందా? చూడాలి రాబోయే కాలంలో తెలుస్తది.